నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనము ఈరోజు అందరికీ ఉపయోగపడే అతి ముఖ్యమైన ఒక సమాచారాన్ని ఈ వీడియోలో చర్చించుకుందాం. ముఖ్యంగా ఈ కాలంలో వివాహ జీవితము కొంత అధ్వాన్నంగా ఉంది. పిల్లలకు వివాహం చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మ్యాచెస్ దొరికేది కష్టం, లేదా వారి ప్రేమ వివాహం చేసుకుంటే వారి జీవితం ఎలా ఉంటుందో అని భయము, మ్యారేజ్ తర్వాత వారి జీవితం ఎలా ఉంటుంది అనే ఒక భయం ఉంటుంది. అయితే దీనికోసం మనము అనేక మందితో జాతకాలు చూపిస్తాం. వారి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, ఏమన్నా దోషాలు ఉన్నాయా అని తెలుసుకొని పరిహారాలు కూడా చేస్తాం. అయితే ఎవరి జీవితమైనా జాతకంలో వివాహ జీవితము చాలా అన్యోన్యంగా ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలతో సుఖంగా ఉంటుంది అని చెప్పడానికి మన జాతకంలో కొన్ని గ్రహస్థితులు ఉపయోగపడతాయి. ఈ గ్రహస్థితుల గురించి ఇప్పుడు తెలియజేస్తాను మీకు. మీ పిల్లల జాతకంలో ఈ గ్రహస్థితులు ఉంటే వారి గురించి మీరు వరి కానక్కర్లే. వారు ప్రేమ వివాహం చేసుకున్నా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా, ఆ గ్రహస్థితులు ఉంటే వారి మ్యారేజ్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది తెలుసుకున్నారనుకోండి, మీరు మనశ్శాంతిగా ఉండొచ్చు. ఇంకా ఎలాంటి సంబంధం వచ్చినా పర్వాలేదు, అటువంటి సంబంధమే వస్తుంది, మంచిదే అని అనుకుంటారు. ఇవి ఏమిటి అంటే, మనకు జన్మ లగ్నం అని ఒకటి ఉంటుంది కదా, ఆ లగ్నం నుండి కానీ, అలాగే జన్మరాశి ఉంటుంది, చంద్రుడు ఉండేది. ఆ జన్మరాశి నుండి కానీ, జన్మ లగ్నం నుండి కానీ, జన్మరాశి నుండి కానీ 9వ స్థానాధిపతి అయిన గ్రహము 5వ స్థానంలో ఉన్న, లేదా 5వ స్థానాన్ని చూసిన, లేదా 7వ స్థానంలో ఉన్న, లేదా 7వ స్థానాన్ని చూసిన, లేదా 5వ స్థానాధిపతితో కలిసిన, 5వ స్థానాధిపతిని 9వ స్థానాధిపతి చూసిన, లేదా 7వ స్థానాధిపతిని 9వ స్థానాధిపతి చూసినా, కలిసిన, ఇలా ఉన్నా, లేదా 5వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి చేత చూడబడిన, లేదా 5వ స్థానాధిపతి 9వ స్థానాధిపతిని చూసినా, 9వ స్థానాన్ని చూసిన, లేదా 7వ స్థానాధిపతి 9వ స్థానాధిపతితో కలిసి ఉన్న, 9వ స్థానాధిపతిని చూసిన, 9వ స్థానంలో ఉన్న, లేదా నక్షత్రంలో ఉన్న 5వ స్థానాధిపతి గాని, 7వ స్థానాధిపతి గాని 9వ స్థానాధిపతి నక్షత్రంలో ఉన్నా కూడా ఇది అద్భుతమైన మంచి సంతోషకరమైన దాంపత్యాన్ని సూచిస్తుంది. వీరు దాంపత్య జీవితం అనేది సుఖంగా, ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు కలిగి హాయిగా ఉంటారు ఈ గ్రహస్థితి ఉంటే. కాబట్టి మీ జాతకంలో ఇటువంటి గ్రహస్థితి ఉందేమో చూడండి. మీకు కావాలంటే ఒక ఉదాహరణ జాతకం ఇస్తాను. ఇక్కడ ఆ జాతకం గమనించండి, మీకు తెలుస్తుంది ఎలా అనేది. ఇలా ఒక సూత్రం, ఇంకొక సూత్రం కూడా ఉంది దీనికి. మన జాతకంలోని లగ్నం నుండి 5వ స్థానాధిపతి 5లో ఉన్నా, 7వ స్థానాధిపతి 7లో ఉన్నా కూడా వారి వివాహ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మూడో సూత్రం ఏమంటే, మన జాతకంలో శుక్రుడు శుభగ్రహాలతో కలిసిన, శుభగ్రహాల చేత చూడబడినా కూడా వివాహ జీవితం బాగుంటుంది. ఈ 3 సూత్రాల్లో ఏది ఉన్నా వాళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నా, లేదా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నా వారి మ్యారేజ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అలా అన్యోన్యంగా ఉండే వ్యక్తే భర్తగా గాని, భార్యగా గాని దొరుకుతారు మనకు. కాబట్టి ఇది మీరు ముందుగా తెలుసుకుంటారనుకోండి, పర్వాలేదు, మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ ఓకే, మంచి సంబంధం వస్తుంది, వాళ్ళు బాగానే ఉంటారు, కంగారు పడక్కర్లేదు అని మీరు ఒక
భరోసాతో ఉండొచ్చు. ఎందుకంటే వివాహ జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది 2 కుటుంబాల మీద ప్రభావం చూపుతుంది. ఇటీవల ఎక్కువ భాగము భార్యాభర్త విడిపోవడము, హత్యలు చేసుకోవడము, అక్రమ సంబంధాలు, ఇవి తరచూ మనకు వార్తల్లో వస్తున్న సమాచారం. కాబట్టి ఈ విషయంలో మీ పిల్లలకి ఈ గ్రహస్థితి ఉంటే వాళ్ళ వివాహ జాతం బాగుంటుందని వివాహ జీవితము. అలా లేకపోతే ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు తగిన పరిహారాలు చేసుకొని నివారణ పొందితే కొంతవరకు మీకు మంచిది. కానీ మీరు ఏమీ తెలుసుకోకుండా చేస్తే ఆ జీవితాలు ఎటువైపన్నా వెళ్ళచ్చు. నీ బాగుంటే మంచి వైపే వెళ్తారు, లేదనుకోండి కొట్టుకోవడము, గొడవలు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు, లేదా ఒకరినొకరు చంపుకోవడము, అక్రమ సంబంధాలు, అవమానాలు, ఇవన్నీ జీవితమంతా బాగా పీడిస్తాయి. కాబట్టి జాతకాన్ని జాతకతగా మీరే పరిశీలించుకోవచ్చు. నేను చెప్పిన విధంగా మీరు చూసుకోండి. చూసుకుంటే ఆ గ్రహస్థితి ఉంటే చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ చార్ట్ ఇచ్చాను చూడండి, ఒక 2 చార్ట్లు పెట్టాను. ఆ 2 చార్ట్లు గమనించండి గ్రహస్థితులు నేను చెప్పినట్లు అలా ఉంటాయి చాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీరు ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలన్నా, అలాగే మీ జాతక పరిశీలన కోసమైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.